హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు మే నెల జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారాన్ని అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్స్ బిల్లులో భారీ కదలికండి. దాదాపుగా పెన్షన్స్ క్లియర్ అవుతున్నాయి. సో రేపటి లోపల పూర్తి స్థాయిలో క్లియర్ అవుతాయండి పెన్షన్ సంబంధించి. ఇంకా శాలరీ బిల్లు సంబంధించి కూడా చాలా తక్కువగా జమ అయ్యాయి. కాకపోతే బిల్లులు ఆర్బీఐ ఈక్విబర్ స్టేజ్లోకి అయితే చేరుకోవడం జరిగింది. సో కాబట్టి అవి కూడా 1-2 రోజుల్లో పూర్తి స్థాయిలో జమ అవుతాయి, ఈరోజు రేపటి లోకల. ఇక పోలీస్ డిపార్ట్మెంట్, గ్రామ వార్డు సచివాలయము శాలరీస్ పడ్డాయి. గుంటూరులో పెన్షన్ క్రెడిటెడ్, అనంతపురంలో ఫ్యామిలీ పెన్షన్ క్రెడిటెడ్, తణుకు ఎస్టీఓ గారి పరిధిలో కూడా పెన్షన్ జమ అయింది. ఇక నెల్లూరు ట్రెజరీలో పరిధిలో, అలాగే వెంకటగిరి, బుచ్చిరెడ్డిపాలెం, ఆత్మకూరు, మచిలీపట్నం, కొత్తూరు ఎస్టీఓ సబ్ ట్రెజరీ ఆఫీస్ పరిధిలో అయితే పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అవుతున్నాయి. తిరుపతిలో కూడా పెన్షన్స్ ఆల్మోస్ట్ జమ అయ్యాయి. గుడివాడ, ఒంగోలు సంబంధించి కూడా పెన్షన్స్ జమ అయ్యాయి. విశాఖపట్నం సీతమ్మ దారా సంబంధించి కూడా పెన్షన్స్ జమ అవుతున్నాయి. వెటర్నరీ డిపార్ట్మెంట్ వారి శాలరీస్ కూడా జమ అయ్యాయి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారి పెన్షన్ జస్ట్ క్రెడిట్ అయింది. ఇంకా తిరుపతి డిస్టిక్ జ్యుడిషియల్ వారి కూడా శాలరీ డిపార్ట్మెంట్ వారికి కూడా శాలరీలు జమ అయ్యాయి. సో మరి అదేవిధంగా గుంటూరులో పోలీస్ డిపార్ట్మెంట్ వారికి పెన్షన్ అండ్ శాలరీ బిల్లు కూడా జమ అయ్యాయి. ఇక భారీ కదలిక అయితే ఉందండి పెన్షన్ మరియు జీతాల బిల్లులో. సో ఆర్బీఐ ఈక్విబర్ స్టేజ్కి వెళ్ళడం, బ్యాచ్ నెంబర్స్ కూడా చాలా వరకు ఈరోజు అలాట్ అవ్వడము, ఈరోజు సాయంత్రానికి జీతాలు మరియు పెన్షన్లు కూడా జమ అవుతున్నాయి. సో బిల్లు స్టేటస్ కనుక చెక్ చేసినట్లయితే బిల్ పేమెంట్ డిస్బర్స్మెంట్ త్రూ ఆర్బీఐ ఈక్విబర్ స్టేజ్ అని అయితే మరికొన్ని బిల్లులు ఉన్నాయి ఇప్పటికీ. అవి ఈరోజు రాత్రి లోపల అయితే జమ అయ్యే అవకాశం, లేదా రేపు మార్నింగ్ జమ అవుతాయి. భీమవరం, గుంటూరు, కాకినాడ, మన్యం ఈ బిల్లులు ఈ ట్రెజరీ పరిధిలో బిల్లులు అని కూడా ఆర్బీఐ ఈక్విబర్ స్టేజ్కి అయితే వచ్చాయండి. సో జస్ట్ నౌ అవన్నీ బ్యాచ్ నెంబర్స్ కూడా అలాట్ అవ్వడం జరుగుతుంది. సో కాబట్టి ఇక అతి తక్కువ బిల్లులే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉన్నాయండి. అలాంటి బిల్లులు కూడా రేపు ఖచ్చితంగా ఈరోజు రాత్రి లేదా రేపు పొద్దునకల్లా జీతాలు మరియు పెన్షన్ బిల్లుల్లో కదలిక వచ్చే అవకాశం అయితే ఉంది. బిల్లుల స్టేటస్ మీరు కనుక చెక్ చేసుకోవాలనుకుంటే ఉద్యోగులు అయితే నిధి యాప్లో చెక్ చేసుకోవచ్చు. పెన్షనర్స్ అయితే నిధి వెబ్ పోర్టల్లో చెక్ చేసుకునే దానికి అవకాశం ఉంది. 1వ తేదీ నుంచే జీతాలు మరియు పెన్షన్లు జమ అవ్వడం మొదలైంది. కానీ మధ్యలో ఎలక్షన్ కౌంటింగ్ ఉండడం వల్ల కొద్దిగా ఆలస్యం అయితే అయ్యాయి. ఆల్రెడీ అది ఎక్స్పెక్టెడే అండి. మనము ముందే చెప్పుకున్నట్టుగా ఈ నెల జీతాలు మరియు పెన్షన్లు నిన్న నెలతో పోల్చినప్పుడు చాలా లేట్గా జమ అవుతానైతే మనం ముందుగానే గమనించాము. సో కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారికి, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వారికి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారికి, గ్రామాల సచివాలయ ఉద్యోగులు మరియు ఇతర డిపార్ట్మెంట్ వారికి కూడా ఆల్మోస్ట్ చాలా మందికి కూడా జీతాలు జమ అయ్యాయి. వెటర్నరీ డిపార్ట్మెంట్ వారికి శాలరీస్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి కూడా ఇవన్నీ సో ఆల్మోస్ట్ జమ అవుతున్నాయండి. ఏపీకి మరొక 4,000 కోట్ల నిధులు కూడా సమకూరిన నేపథ్యంలో ఏపీ నిధులు అయితే ఇప్పుడు ఆర్బీఐలో ఉన్నాయి. కాబట్టి బిల్లులు కదలికను బట్టి మొత్తం ఎప్పటికప్పుడు ఆన్ ద స్పాట్ జీతాలు మరియు పెన్షన్లు జమ అవుతున్నాయి. ఇదే ఇప్పటివరకు తాజా సమాచారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.